ఐపీఎల్ 17వ సీజన్ 13వ మ్యాచ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా మధ్య జరగాల్సిన మ్యాచ్ అయితే వర్షం కారణంగా ఆగిపోయింది. అయితే టాస్క్ కూడా వేయకుండా మ్యాచ్‌నైతే రద్దు చేశారు. అయితే వర్షం ఆగుతుందని చాలా సేపు వెయిట్ చేశారు కానీ ఎంతకీ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌నైతే రద్దు చేస్తున్నట్లు ప్రకటన అయితే చేశారు. అయితే ఈ మ్యాచ్ రద్దుతో ఐపీఎల్ 17వ సీజన్ నుండి గుజరాత్ టైటాన్స్ ఎలిమినేట్ అయ్యింది. అలాగే రద్దు కావడంతో ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు చెరొక పాయింట్ అయితే వచ్చింది. ఈ సీజన్లో ముంబై, పంజాబ్ తర్వాత ఎలిమినేట్ అయిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ అయితే నిలిచింది. అయితే ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతున్న జట్ల పరిస్థితి విషయానికి వస్తే కనుక కేకేఆర్ 19 పాయింట్లతో అగ్రస్థానంతో కొనసాగుతూ ఉండగా, ఇక రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్స్తో దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్నైతే ఖాయం చేసుకుంది. అయితే ఇంకొక విజయం గనుక సాధిస్తే అధికారికంగా ప్లే ఆఫ్కు చేరుకుంటుంది. అయితే ఆ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు అయితే మిగిలున్నాయి. ఇకపోతే సీఎస్కే, ఎస్ఆర్హెచ్లు చెరో 14 పాయింట్స్‌లో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఎస్ఆర్హెచ్‌కు మరో 2 మ్యాచ్లు మిగిలుండడంతో ఒకటి గెలిచినా లేక 2 గెలిచినా మిగతా 2 జట్లతో పోలిస్తే కనుక ఈ 2 జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం అయితే ఎక్కువగానే ఉందని చెప్పాలి. అయితే సీఎస్కేకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే మిగిలుంది. ఇక మెరుగైన అవకాశాలు ఎస్ఆర్హెచ్‌కి ఉన్నాయి. అయితే టోటల్‌గా చూసినట్లయితే 3 టీములు కూడా ఎలిమినేట్ అయ్యాయి. అయితే మరో 2 టీములు ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. రాజస్థాన్ అధికారికంగా చేరుకోకపోయినప్పటికీ ఇప్పటికే 16 పాయింట్లు ఉండడంతో ప్లే ఆఫ్ మాత్రం కన్ఫర్మ్. అంటే మిగిలిన 2 బెర్తుల కోసం సీఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో పోటీ పడుతూ ఉన్నాయి. అయితే ప్లే ఆఫ్ చేరేందుకు వీటన్నింటిల్లో ఎక్కువగా అవకాశాలు సన్ రైజ్ హైదరాబాద్‌కి అయితే ఉన్నాయి.